అయితే ఇన్ని ఇంటర్వ్యూస్ చేశాక కూడా Hmm. నిన్న మళ్ళీ లావణ్య వచ్చి మీడియా ముందుకి కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది తన వర్షన్లో. Yeah. దానిలో ఫస్ట్ పాయింట్ తను అడుగుతున్నది ఏంటి అంటే, ఈ అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇన్ని పెట్టుకొని ఉన్నాను అని రాజుకి తెలిసినప్పుడు Hmm. 10 years నన్ను ఎందుకు ఇంట్లోనే ఉండనిచ్చాడు. Hmm. ఇప్పుడు చాలా మంది కొంతమంది సోషల్ యాక్టివిస్టులు వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ కూడా ఇదే. Hmm. రాజ్ తరుణ్కి అన్ని తెలిసి ఉంటే ఎందుకు ఆ అమ్మాయిని తన ఇంట్లోనే పెట్టుకున్నాడు ఇన్ని ఇయర్స్? ఎప్పుడో బయటికి పంపించవచ్చు కదా, ఎప్పుడు బయటికి తరిమేయాల్సింది కదా, లేకపోతే తనే బయటికి వెళ్ళిపోవాలి కదా. Hmm. ఎందుకు ఈ 10 years భరించాడు? అంటే నేను నా అభిప్రాయాలు లేకపోతే ఆవిడ క్యారెక్టర్ అనాలిసిస్ చేసి ఆవిడ ఇంత గయ్యాలి, ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తుంది కాబట్టి వేరే ఆప్షన్ లేదు, ఇవన్నీ కూడా నేను చెప్పొచ్చు, ఆల్రెడీ చెప్పాను కూడా. వేరే వాళ్ళ ఆప్షన్ ఉండదు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉండడం బట్టి మీరు చూస్తున్నారు కదా, అందరి ఫోన్లు గుంజుకోవడం, వాళ్ళు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం. సో ఎందుకు వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటే పోలా అని చెప్పి వీళ్ళందరూ కూడా ఎన్నాళ్ళు ఏదో ఉంటున్నారు. కానీ అవకాశం వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ అక్కసు బయటకు వెళ్ళగలుగుతున్నారు. ఒక చింటూ కావచ్చు, ఒక మస్తాన్ సాయి కావచ్చు, ప్రీతి కావచ్చు, ఉదయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇలా వచ్చి చెప్తున్నారు. బట్ ఇంత జరుగుతున్నా కూడా వీళ్ళందరూ కూడా రాజుకొనేసాడు ఇలాంటివన్నీ చెప్తున్నారు. బట్ సాక్షాత్తు వాళ్ళ అమ్మ నాన్న చెప్తే మనం నమ్మాల్సిన పరిస్థితి. అయితే ఈవిడ ఏం చెప్తే అది చేసే ఇదే. ఎందుకంటే మమ్మల్ని బతకనేదో ఆవిడ కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి ఆవిడ చెప్పిన కాల్ కూడా విన్నాము. సో ఇప్పుడు ఈవిడ అడిగిన దానికి ఆవిడ మాటల్లోనే నేను సమాధానం చెప్పిస్తాను. ఆవిడ ఏమంటుంది, 10 ఏళ్ళు కలిసి ఉంటే మధ్యలో మరి ఈ సంబంధాలన్నీ ఉంటే ఎందుకు నన్ను బయటికి పంపించలేదు, ఇదే కదా. మరి లాస్ట్ ఇయర్ మస్తాన్ సాయి కావాలి, మస్తాన్ సాయి నాకు పెళ్లి చేసుకోవాలి, మస్తాన్ సాయి వాళ్ళ ఆవిడికి విడాకులు ఇచ్చి మరీ నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఒక పోరాటం చేసి అందులో భాగంగా ఆయన మీద కేసులు పెట్టి దాంట్లో కాంప్రమైజ్కి వచ్చినప్పుడు డబ్బులు 10 కోట్ల నుంచి 2 కోట్లు ఇవన్నీ కూడా మనం విన్నాం. సాక్షాత్ ఆ సీఐతో ఇవి మాట్లాడిన కాల్స్ ఇవన్నీ కూడా. బట్ ఇప్పుడు ఈ కరెక్ట్గా ఒక సంవత్సరం బ్యాక్ వెళ్దాం. మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది ఏప్రిల్ 2వ తేదీ 2023. సో ఆయన్ని పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారు? తప్పుడు కేసుని తెలుసు, కానీ ఈ అరెస్ట్ అయ్యి పరువు పోగొట్టుకోవడం ఇదంతా ఎందుకు, బెయిల్ వచ్చేదాకా కనబడకుండా ఉందో అని చెప్పి తప్పించుకు తిరుగుతూ ఉన్న టైంలో ఆయన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ షరీఫ్, షఫీ, వీళ్ళందరూ కూడా అయ్యో మనవాడికి ఇంత దారుణం చేస్తుంది ఈ అమ్మాయి, వెళ్ళి మాట్లాడదాం, ఏదో సెటిల్ చేద్దాం అని చెప్పి ఈ అమ్మాయిని ఏదో సంప్రదించడం జరిగితే ఈ అమ్మాయి వీళ్ళ మీద కూడా రేప్ కేసులు పెట్టిన, చింటూ మీద రేప్ కేసు పెట్టి, షరీఫ్ మీద రేప్ కేసు పెట్టి అని వాళ్ళు చెప్తున్నారు బేసికల్లీ. సో వీళ్ళు ఈ అమ్మాయితో జరిగే పని కాదు, డైరెక్ట్ వీళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అని చెప్పి షరీఫ్ను అతని ఫ్రెండ్ కలిసి ఇస్నాపూర్లో ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చొని, అయ్యా ఇది పరిస్థితి, మీ అమ్మాయి ఇట్లా చేస్తుంది, మీకు తెలుసా, ఎవరి మీద పడితే వాడి మీద రేప్ కేసులు పెట్టడం, వాళ్ళని బెదిరించడం, ఎక్స్ట్రాక్షన్ చేయడం చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది అని వాళ్ళు అన్నప్పుడు ఆవిడకి న్యాయం కావాలంటే, ఏ న్యాయం అంటే సాయి ఇప్పుడు వాళ్ళ ఆవిడకి విడాకులు ఇచ్చేసి ఈవిని పెళ్లి చేసుకోవాలంట. అదేంటి సార్, రాజ్ తరుణ్ ఉన్నాడు కదా, ఇప్పుడు మీకు అందరికీ తెలుసు రాజ్ తరుణ్తో ఉంటుందని తెలుసు కదా, మరి రాజ్ తరుణ్తో ఉంటుంది అనే విషయం మీరు వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పినా మా వాడు సేవ్ అవుతాడు సార్ అని చెప్పి ఈ షరీఫ్ వాళ్ళ అమ్మ నాన్న అడగడం జరిగింది. అవును. అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఏం చెప్పమంటారండి, వాళ్ళమ్మ వాళ్ళు వచ్చారు, మేము వచ్చాము, అందరం వెళ్ళాము, అమ్మాయి వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు, మరి పెళ్లి చేసుకోమమ్మా, పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగితే నేను చేసుకోను అని ఆవిడే అన్నది అని వాళ్ళ నాన్న మాటల్లో చెప్పారు. ఓకే, అది ఉందండి మీ దగ్గర? ఉంది, నిన్న రిలీజ్ చేసిన రికార్డులో ఆ మాట కూడా ఉంది. ఓకే, పెళ్లి చేసుకోనని ఆవిడే అంది. ఆవిడ పెళ్లి చేసుకోను అని తర్వాత సాయిని పెళ్లి చేసుకుంటాను అని ఎగబడింది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గమనించాలి. ఫస్ట్ ఆవిడ బూతుల వర్షన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఈయన్ని పిచ్చ బూతులు తిడుతూ ఒక మాట అంటది, నీదేమిట్రా, నీ ఆస్తి ఎంతరా, మస్తాన్ సాయి ఆస్తి ముందు నీ ఆస్తి దిగదొడుపు, నీ ఎంత, నీ 10 కోట్లు ఉంటుందా నీ ఆస్తి, నీ మొత్తం ఇల్లు తప్ప ఇంకేం లేదు నీకు, మస్తాన్ సాయి దగ్గర ఉండే ఆస్తి నువ్వెంతరా అంటే జనరల్గా కొంతమంది టెండెన్సీలు మనం చూస్తుంటాం. సో కొన్నాళ్ళు ఎవరితో టెస్టింగ్ వాటర్స్లో ఉంటారు, తర్వాత ఇంతకన్నా బెటర్ సంబంధం వస్తే వాళ్ళతో వెళ్ళిపోదాం అన్నట్టుగా. సో అలాగే అనిపిస్తుంది కదా. ఇవి చాలా క్లియర్ కట్గా ఇతనితో పెళ్ళొద్దు అనుకొని మస్తాన్ సాయి ఎక్కువ ఆస్తి ఉంది అని చెప్పి ఆ మాట కూడా అని, ఇక్కడ నేను మస్తాన్ సాయి కావాలి అని చెప్పి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడుతున్న పాయింటర్స్. దీంట్లో ఈవిడ మాటల్లో అప్పుడు ఏం చేస్తాడంటే, వీళ్ళ నాన్న అడుగుతాడు, మా అమ్మాయిని మీకు నిజంగా తెలుసా అంటే, తెలుసు అంకుల్, కావాలంటే ఇప్పుడే ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ చేస్తాడు ఈ షరీఫ్ అనే అతను ఈ
లావణ్యకి ఫోన్ చేశాడు. ఓకే. చేసినప్పుడు ఏంటమ్మా ఇది ఇట్లా మరీ దారుణంగా చేస్తున్నావు, అసలు నీకు ఏం కావాలి అంటే, ఏం కావాలి మస్తాన్ సాయిని వచ్చి పోలీసుల దగ్గర అటెండ్ అవ్వమను, ఎందుకు దాక్కొని తిరుగుతున్నాడు అంటే, అసలు నీకు ఏం కావాలి అంటే ఏదో మాట్లాడితే, మరి రాజ్ తరుణ్ ఉన్నాడు కదా నీకు అంటే, రాజ్ తరుణ్ అన్నయ్య, రాజ్ తరుణ్ అన్న లాంటివాడు లేకపోతే తమ్ముడు లాంటివాడు అని చెప్తే, ఏజ్ తక్కువ కాబట్టి తమ్ముడు లాంటివాడు అని చెప్పి, అట్లా కాదు నువ్వు రాజ్ తరుణ్తో ఉన్నావు కదా అంటే, ఒక ఇంట్లో ఉంటున్నాం అంతే, ఇంకేం లేదు, ఇంకొకసారి నువ్వు ఇట్లా మాట్లాడావు అనుకో మంచిగా ఉండదు నీకు అని చెప్పి వాడిని బెదిరిస్తూ వాడి మీద కేసు పెట్టిన ఇది కూడా ఉందన్నమాట. ఎవరినండి? షరీఫ్ని. ఓకే. సో ఈవిడ మాటల్లోనే ఒక ఇంట్లో ఉంటున్నాం అంతే, ఆయన 3rd ఫ్లోర్లో ఉంటాడు, నేను 1st ఫ్లోర్లో ఉంటాను అంతే, ఉన్నంత మాత్రాన మాకు ఆ సంబంధం అంటగట్టేస్తారా అని అప్పుడు మస్తాన్ సాయిని దక్కించుకోవడం కోసం ఆ లాజిక్, ఇప్పుడు రాజ్ తరుణ్ దక్కించుకోవడానికి కోసం వచ్చినప్పుడు ఏం లాజిక్ అంటే, మరి 10 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఎందుకు తరిమేయలేదు, ఆయన కావాలంటేమో అలా మాట్లాడు నాలుగు తిరుగుతుంది, ఈయన కావాలంటేమో ఇలా నాలుగు తిరుగుతుంది, ఆవిడ ఇష్టం. మనం వినేవాళ్ళు ఉంటే ఏదైనా. ఇప్పుడు మీరు వినండి నేను చెప్పిన అన్ని కూడా. జరిగిన విషయాలు మీకు తెలియదు. షరీఫ్ మాట్లాడుతున్నాడు వాళ్ళ అమ్మ రేప్ కేసు పెట్టింది అబ్బాయి మీద, సాయి అనే అబ్బాయి మీద. అలా టెస్ట్లు ఏమి ఇవ్వకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసింది మళ్ళీ హైదరాబాద్. ఏం చేస్తారు తను? డ్యూటీ ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ కంపెనీ. వాళ్ళ నాన్న ఎవరిది? సాయి అనే అబ్బాయి వాళ్ళు. ఓకే. లావణ్యతో ఎలా పరిచయం? గోవాలో. ఎవరు? వినండి ప్రశాంత్. ఇది ఆడియో వీడియో అతని హిడెన్ ఫోల్డర్ లో 850 ఉన్నాయి. అతను ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలతో తిరిగాడు, ఎంతమంది అమ్మాయిలతో ఏం చేశాడు. సరే నాకు ఒకటి అర్థం ఇది ఒక వాయిస్ మెసేజ్ పెట్టింది వాళ్ళకి, అది వినిపించాడు వాళ్ళ నాన్నకి. షరీఫ్ కి పెట్టిందా? ఓకే. షరీఫ్కి పెట్టింది, ఇంకా అందరికి పెట్టింది. అప్పట్లో CC2 పవన్ కళ్యాణ్, CC2 ఈ జగన్, అందరికీ అనమాట, మొత్తం అందరికీ పెట్టేసి నాకు న్యాయం కావాలని చెప్పి, ఇతను ఒక కామాంధుడి, ఇతని ఫోన్లో ఇంతమంది ఫోటోలు ఉన్నాయి అది అని చెప్పి, ఇతని ఫోన్లో ఫోటోలు ఎలా ఉన్నాయి ఈవిడికి ఎలా తెలిసింది? అబ్బాయి తిరుగుతాడు. ఏ అబ్బాయి? సాయి అనే అబ్బాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం మగోడు కాబట్టి ఒక అబ్బాయి ఓకే, తన పర్సనల్ లైఫ్ తంది. ఈ అమ్మాయి వెళ్ళి తన ట్యాబ్ లో ఉన్న వీడియోలు తీసుకొని నేను మీడియాకి ఇస్తాను, నువ్వు ఎలాంటి వాడు నేను మీడియాకి చెప్తానంటే ఇంతగా కాదమ్మా. ఇప్పుడు ఎవడు తప్పు చేసిండో మనకి తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. బట్ ఇంతకాడికి ఎందుకు వచ్చింది అసలు మ్యాటర్? అదేగా మాకు అర్థం కాదు. ఏం కావాలంటే పెళ్లి కావాలంట సాయితో. సాయితోటి పెళ్లి కావాలంట. మరి ఇది రాస్తుండంటే మా అన్న, మా తమ్ముడు. అదే అండి. ఇప్పుడు ఏం చేయాలి? తనేమో మీకు చెప్పాకండి, ట్విట్టర్లో ట్వీట్ చేస్తుంది, ఇలాగ నాకు ఇలా జరిగింది అబ్బాయి 850. వాళ్ళ ఫాదరు గుంటూరు ధర్మకర్త, మస్తాన్ దర్గా తెలుసు, కాళీ మస్తాన్ బాబా దర్గా, అది దాని ధర్మకర్త ఆయన వాళ్ళ ఫాదర్ కాదు. అది అలా తీసినట్టుంది వాళ్ళకి. షరీఫ్ అంటే మన లావణ్యకి తెలుసా? ఎందుకు తెలియదు అంకుల్? నేను కాల్ చేస్తా, వింటారా? రేపు హలో 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 అన్విక. షరీఫ్ చెప్పు షరీఫ్. అన్విక ఏంటి అన్విక వాయిస్ క్లిప్ ఏంటి? పొద్దున ఒక ఇష్యూ అయిన ఉండే కదా షరీఫ్. ఏమైంది పొద్దున? అదే అసలు ఇప్పుడు ఏం కావాలని మీకు అసలు నాకు అర్థం కావట్లేదు. నాకు ఫస్ట్ సాయిని వచ్చి అటెండ్ అవ్వమను షరీఫ్. ఎందుకు దాక్కొని తిరుగుతున్నాడు? దాక్కొని తిరుగుతూ ఎలా వచ్చింది షరీఫ్? అదే ఇప్పుడు సాయి దగ్గర నుండి ఏం కావాలి నీకు చెప్పు నార్మల్గా. అతన్నే అడుగు, ఏం చేస్తే న్యాయం వస్తుందో. మరి రాస్తారున్నాడు కదా, మరి రాస్తారున్నా రాస్తారనేంటి? మేము ఒక ఇంట్లో ఉంటున్నాము, అదే నిజం, అదే తెలుసు అందరికి. చెప్పిస్తే మాత్రం ఇంకా నువ్వు ఇప్పుడు ఇలాగే మాట్లాడితే షరీఫ్. అదే మరి నా మీద కేసు పెట్టావు ఆల్రెడీ, రేప్ కేసు. ఇతని పైన కూడా రేప్ కేసు పెట్టారు. అది సరే, దానికన్నా ముందు మీరు గమనించాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మరి రాజ్ తరుణ్ ఉన్నాడు కదా నీకు, సాయి మొగుడు కావాలని ఎందుకు అడుగుతున్నావు, ఎందుకు ఇది చేస్తున్నావు అంటే, రాజ్ తరుణ్ ఏంటి, రాజ్ తరుణ్ మేము ఒక ఇంట్లో ఉంటాం అంతే, నువ్వు ఇలా మాట్లాడితే షరీఫ్ కోపం కూడా వచ్చేస్తున్నావు ఆవిడకి. ఇప్పుడు నేను ఒకటో ఇంట్లో ఎందుకు ఉంచుకున్నాడు, అప్పుడు కావాలంటే అలా, ఇప్పుడు కావాలంటే ఇలా, దారుణం కదా. షరీఫ్ మస్తాన్ అదే నంబర్ కి కాల్ చేసి అడుగు. సరే సర్లే మీకు జాగ్రత్త. ఓకే, నువ్వు కూడా జాగ్రత్త షరీఫ్. అదేందంటే ఇంకా చాలా అంటే నా మీద తన్ని చింటూ అనే వ్యక్తి మోసం చేశాడు, రేప్ చేశాడు, ఇలా చంపడానికి చూస్తున్నాను. చింటూ మీద కూడా రేప్ కేసు చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఈ అమ్మాయి ఇలాగే కేసులు పెడతా ఉంటుంది అని. షీ టీంలోకి వెళ్ళాము, నన్ను కోసారు, వీళ్ళు ముగ్గురు పారిపోతున్నారు కూడా తెలిసి ఇలా సిగరెట్తో కాల్చారని చెప్పి దెబ్బలు చూపి అమ్మ అంటే దెబ్బలు లేవు.
తొందరపడి అని చెప్పి నాకు వచ్చేసాను. సో వీళ్ళు చింటూ కూడా బాధితుడే. రేప్ కేసులు పెట్టి బెదిరించి, అంటే ఎఫ్ఐఆర్ అయి ఉండకపోవచ్చు. షీ టీమ్స్లో జనరల్గా ఎఫ్ఐఆర్లు అవ్వవు. ఓకే ఓకే. కేసు పెడతారు, షీ టీమ్స్లో వాళ్ళని పిలిచి బెదిరించి మొత్తం సెటిల్ చేసి పంపించేస్తుంటారు. అలా షీ టీమ్స్లో చింటూ మీద, ఈయన మీద, షరీఫ్ మీద, ఇంకొకరి మీద, మొత్తం ముగ్గురు మీద పెట్టిందంట. ముగ్గురు మీద పెట్టి ఏవి చూపించే సాక్ష్యాలు నీకేమైనా దెబ్బలు తగిలాయంటే ఏం లేకుండా పారిపోయేస్తుంది. సిమిలర్లీ అక్కడ మస్తాన్ సాయి మీద కూడా కేసు పెట్టి రేపు అనమాట అని చెప్పి ఏది మెడికల్ టెస్ట్కి రామంటే పారిపోయింది. ఓకే. అప్పటి నుంచి 2 నెలలు రాలా. ఆ సీఏ చెప్తారు కదా, అవును అవును. ఆ 2 నెలలు కూడా ఎందుకు రాలేదు అంటే సీఏ దగ్గర చెప్పిన కథ ఏంటంటే నేను ప్రెగ్నెంట్ అని. నిజానికి అది కూడా కథ అయి ఉండొచ్చు. సో ఎందుకంటే ఇక్కడ ఒక ప్రశ్నకి మనకి చాలా క్లియర్ కట్గా సమాధానం దొరికేసింది. ఏమిటి? ఒకే ఇంట్లో ఉంటున్నాము అంతే తప్ప మా మధ్య ఏమీ లేదు. మరి ఒకే ఇంట్లో ఎందుకు ఉండనిచ్చాడు అంటే ఒకటి కృతజ్ఞత అయి ఉండొచ్చు, లేకపోతే ఈవిడ బలవంతంగా బ్లాక్మెయిల్ చేసైనా ఉంటుండొచ్చు. కానీ ఈవిడ నోటి ద్వారానే చెప్పింది కదా, ఒక ఇంట్లో ఉన్నంత మాత్రం మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇంకొకసారి నువ్వు రాజధానికి నాకు ఏదన్నా అన్నావంటే షరీఫ్ అని చెప్పి ఆవిడ ఆయనకే వార్నింగ్ ఇస్తుంది. అన్నయ్య అదే బ్రదర్, రాజధాని నిజమే బ్రదర్, పోలీసులకి అదే చెప్పింది, వీళ్ళ దగ్గర అదే చెప్తుంది, అందరికీ అదే చెప్తుంది. వీళ్ళ నాన్న వాళ్ళు షాక్, ఏంటిది అని చెప్పి. ఏదైనా జరిగితే ఆ సాయి అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతారు. పరువు వాళ్ళు ఇంకెందులో అంటే ఒక 30-40 సంవత్సరాల నుండి గుంటూరులో వాళ్ళు ఉంటున్నారు, పుట్టి పెరిగింది మొత్తం. అంత అర్థం చేసుకోండి, ఒక 40 సంవత్సరాల నుండి తెలుసమ్మా, నాకు తెలుసు, మొత్తం తెలుసమ్మా మొత్తం తెలుసు. అది ఆయన 40 సంవత్సరాల నుండి గుంటూరులో. ఎంత పేరు ఉండాలమ్మా? అదే ఒక అబ్బాయి మీద రేప్ కేసు అంటే మీకు తెలుసుగమ్మా ఎంత భారం. సరే చేశాడంటే ఒప్పుకోవచ్చమ్మా, చేయకుండా నేరానికి అబ్బాయి శిక్ష పడతా ఇల్లు వదిలేసి ఆఫీసులు వదిలేసి పారిపోయిందమ్మా రోడ్ల మీద. రేప్ చేశాడంట కదా సాయితో. ఎప్పుడు చేశాడంటే గుంటూరు తన రూమ్ తీసుకొని, తన రూమ్ ఏందంటే ఓపెన్ చెప్తున్నా అండి మీకు, సాయి రావాలి, డైలీ ఉండాలి తనతో. ఉండకపోతే సాయి ఎదురుకుంటే ఏం చేయదు. సాయి పక్కకి వెళ్ళి అనుకున్నా వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది, మీ అమ్మాయి వీడియోస్, మీ అబ్బాయి వీడియోస్ మీ దర్గా మూర్తి ఇచ్చేస్తాను, రోడ్డు మీద అడుక్కు తింటారు. సో బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా సాయిని అట్టే పెట్టుకుంది. ఏదో రకంగా నచ్చాడు సాయి, ఈవిడికి నచ్చాడు, ఇంక చచ్చాడు వాడు. చచ్చినట్టు వచ్చి ఆవిడతో కాపురం చేయాల్సిందే. రాలేదు అంటే బ్లాక్మెయిల్. ఆయన ఫోన్లో తీసుకున్న ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టి మీ దర్గా దగ్గర ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తా, అందరికీ ఇవి చూపిస్తా, మీ వాళ్ళు ఇట్లా అని చెప్తా, మీ దర్గా మూపించేస్తే మిమ్మల్ని రోడ్డు మీదకి ఇడుస్తా అని చెప్పి వాళ్ళని బెదిరించేది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి బెదిరించడం. వీడికి ఇంకా వేరే ఆప్షన్ లేక, గతి లేక చచ్చినట్టు వచ్చి ఈవిడితో కాపురం చేయాల్సిన పరిస్థితి క్రియేట్ చేసింది ఈవిడ. అంత దారుణంగా చేసి ఇవాళ ఆయన నన్ను రేప్ చేశాడని ఆయన మీద కేసు పెట్టి. అండ్ అదొకటే కాదు, ఈ వీడియోస్లో ఇది సాయి దగ్గర నుంచి తీసుకున్న వీడియోస్లో సరే ఆయనకి ఇంతకుముందు పాత ఎఫ్ఐఆర్స్ ఏవో ఉంటాయి, అవన్నీ ఏదో ఆయన గత స్మృతిలో లేకపోతే మొదటి స్మృతిలో దాచిపెట్టుకున్నాడో ఏమో, అవి తీసుకొని ఆ అమ్మాయిల వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. అండ్ సాయి అప్పుడు ప్రస్తుతం ఉంటున్న కరెంట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయితో సాయిని వదిలించడానికి ఇవన్నీ కూడా వాళ్ళ నాన్న వాళ్ళకి పంపించి, చూడండి మీ కూతురు ఎలా చెడిపోతుందో అని చెప్పి చెప్పడం. తర్వాత ఆ అమ్మాయిని కూడా వదిలించి, మనం ఎఫ్ఐఆర్ కూడా చూపించాను మీకు, ఆ అమ్మాయిని కూడా వదిలించడానికి ఆ అమ్మాయి ఈ వీడియోలన్నీ బయట పెడతా, మీడియాకి ఇస్తా అని చెప్పి ఆ అమ్మాయిని బెదిరించి ఆ అమ్మాయిని తరిమేసి అంత అరాచకం చేసి ఒక మగాడిని లిటరల్లీ రేప్ చేసింది ఆవిడ. చెప్పాలంటే సాయిని షీ లిటరల్లీ రేప్, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఇంకోటి చేసి మొత్తం బలవంతంగా అట్టే పెట్టి చేసుకుంది. నిజంగా చేసింది రేప్ ఈవిడ. నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఒకరితో సంసారం చేస్తే తప్పు కదా అది. నువ్వు బ్లాక్మెయిల్ చేసి సాయంతో కాపురం చేసి ఫైనల్గా వాడి మీద రేప్ కేసు పెట్టి ఎంత అరాచకం ఉండేది.